హాయ్ అండి. నమస్తే. మనం మొన్న భద్రాచలం శ్రీరాముల వారి గుడి వీడియో చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో గుడి బయట దొరికే షాప్స్లో ఏమేమి దొరుకుతాయో, సీతారాముల కళ్యాణం జరిగిన ప్లేసు, గోదావరి ఎలా ఉందో అంతా చూద్దామండి. షాప్స్లో ఇలా రాముడి పటాలు, అన్ని దేవుళ్ళ పటాలు, బొమ్మలు, చిన్నపిల్లలకు కావాల్సిన అన్ని బొమ్మలు ఉన్నాయండి. రకరకాల గాజులు అన్నీ ఉన్నాయి. వీడియో చూస్తూ ఉండండి, అన్నీ కనిపిస్తాయి. రామకోటి పుస్తకాలు, రామదేవుని కథ పుస్తకాలు, లలితా సహస్రనామ పుస్తకాలు, శివపురాణాలు, రామదాసు చరిత్ర పుస్తకాలు, ఇలా రకరకాలుగా అన్ని పుస్తకాలు దొరుకుతున్నాయండి ఇక్కడ. గుడి బయట ఇలా విగ్రహం ఉందండి. ఈ విగ్రహం గోపన్నదండి. అదేనండి, గోపన్న అంటే ఎవరా అని ఆలోచిస్తున్నారా? రామదాస్ గారి విగ్రహం అండి. ఇలా కీర్తనలు పాడుతున్నట్టుందండి. ఇదంతా సీతారాముడి కళ్యాణం జరిగే ప్లేస్ అండి. లోపల ఇంకో ఆర్చ్లా కనిపిస్తుంది కదండి, అక్కడే మండపం అండి. అక్కడే మన సీతారాములు పెళ్లి చేస్తారు. కళ్యాణం అదే ప్లేస్లో జరుగుద్దండి. అక్కడ నుండి చూస్తే గుడి అంతా ఇలా ఉందండి. ఇప్పుడు మనం గోదావరికి వెళ్దాం. గోదావరి ఎలా ఉందో చూద్దాం. సాయంత్రం వేళ చల్లని గాలిలో గోదావరి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలండి మనం.
చూసారండి గోదావరి ఎంత బాగుందో సాయంత్రం వేళ. చాలా బాగుంది కదండి వ్యూ మొత్తం. గోదావరి అంతా చాలా ప్రశాంతంగా ఉందండి. చల్లగా గాలి వీస్తూ చాలా బాగుంది వ్యూ అంతా. మీరు ఈవినింగ్ టైం గోదావరి చూసారు కదండి. ఇప్పుడు డే టైం గోదావరి బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. బ్రిడ్జ్ పైన వెళ్తున్నామండి ఇప్పుడు. గోదావరి అంతా అలా ఉంది. వాటర్ మరీ అంత ఎక్కువ లేవండి, మరీ అంత తక్కువగా కూడా ఏం లేవు. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఎక్కువని చెప్పలేవు, తక్కువని చెప్పలేవు. ఇది బ్రిడ్జ్ అండి, భద్రాచలం బ్రిడ్జ్. ఇలా ఉంది వ్యూ మొత్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం భద్రాచలంకి. బ్యాక్ టు హోమ్. జై శ్రీరామ్.